నమస్తే ఫుడీస్, వెల్కమ్ టు సాయి కిచెన్ డైరీస్. సింపుల్గా టేస్టీగా హోమ్ మేడ్ స్టైల్ కుకింగ్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకోసం హై ప్రోటీన్ మిల్ మేకర్ కర్రీ లేదా సోయా చంక్స్ కర్రీ అని కూడా అనుకోవచ్చు. లెట్ స్టార్ట్ కుకింగ్. కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ 3 ఆనియన్స్, 4 టమాటోస్, 3 to 4 గ్రీన్ చిల్లీస్, కొరియాండర్ లీవ్స్. ముందుగా ఆనియన్స్, టమాటోస్, కొరియాండర్ లీవ్స్ ఫైన్గా చాప్ చేయండి. పచ్చిమిర్చిని స్ప్లిట్ చేసి పక్కన పెట్టండి. సోయా చంక్స్ని కొంచెం వామ్ వాటర్లో 10 నిమిషాలు సోక్ చేసి పెట్టుకోండి. సోక్ చేసిన తర్వాత వాటర్ మొత్తం పోయేలాగా బాగా స్క్వీజ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు సోయా చంక్స్ని మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, మాయిశ్చర్ కోసం 1 కప్ ఆఫ్ కర్డ్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెజిల్ దానిపైన పెట్టి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ లైట్గా బ్రౌన్గా అవుతున్నప్పుడు అందులో గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. కొద్దిసేపు కాలిన తర్వాత అందులో పసుపు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. కొద్దిసేపు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. బాగా కలుపుకొని 5 మినిట్స్ వేగనివ్వండి. కొద్దిసేపు వేగాక ఇంతకుముందు మనం మ్యారినేట్ చేసుకున్న మిల్ మేకర్ ఏదైతే ఉందో అది వేసుకోండి. మిల్ మేకర్ వేశాక కొద్దిసేపు అలా లీడ్ పెట్టుకొని వేగనివ్వండి. తర్వాత ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ వేయండి. బాగా కలుపుకొని టమాటోని కొంచెం వేగనివ్వండి. రెండు నిమిషాలకు ఒకసారి లీడ్ తీసి అలా కలుపుకొని పెట్టుకుంటే మనకి కింద అడుగు అంటకుండా ఉంటుంది. టొమాటోస్ బాగా కుక్ అయ్యాక ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమైనా సీజనింగ్స్ అడ్జస్ట్ చేయాలి అంటే ఇప్పుడే చేసుకోండి. చివరిగా ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకున్న కొరియాండర్ వేసుకొని అలా ఒకసారి కలుపుకొని హాట్గా సర్వ్ చేసుకోవచ్చు. దీనిని బగారా రైస్తో కానీ, పుల్కాతో కానీ, నాన్స్తో కానీ పెట్టుకొని తింటే అదిరిపోతుంది అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సాయిస్ కిచెన్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.